వెల్కమ్ టు లక్ష్మి ట్యుటోరియల్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భారతదేశంలో పురావస్తు కట్టడాలను రక్షించేందుకు ఏఎస్ఐ ఏ శాస్త్రీయ విధానాలను ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ రసాయన మరియు బయోసైడల్ ట్రీట్మెంట్. ఆప్షన్ బి ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాల ఏర్పాటు. ఆప్షన్ సి వాయు కాలుష్య పరిశీలన ప్రయోగశాలలు. ఆప్షన్ డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పురాతన కట్టడాలను రక్షించేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పురాతన కట్టడాల మరియు పురావస్తు ప్రదేశాల చట్టం 1958. వాతావరణ మార్పుల ప్రభావం నుంచి వారసత్వ ప్రదేశాలను రక్షించేందుకు ఇస్రో సహాయంతో ఏఎస్ఐ ఏ విధానం అమలు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాల ఏర్పాటుకు సహాయం. ధాన్యపు తొట్ల దహనం నివారించేందుకు పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన ప్రధాన చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం 2023. 2024లో సవరణ చేశారు. స్టబుల్ బర్నింగ్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రతిపాదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవసాయ అవశేషాలను బయో ఎనర్జీకి ఉపయోగించాలి. 2025లో మహిళలు విజ్ఞాన శాస్త్రంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏ హ్యాష్ ట్యాగ్ ప్రచారం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎవ్రీ వాయిస్ ఇన్ సైన్స్. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల ప్రాతినిధ్యం ఎంత శాతం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 33%. భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తల శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 18.6%. బయో ఎనర్జీకి సంబంధించి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోబర్ధన్ పథకం. భారతదేశంలో ప్రోటీన్ లోపం ఎక్కడ ఎక్కువగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాల్లో ప్రోటీన్ లోపానికి ముఖ్య కారణం ఏమిటి? ఆప్షన్ ఏ పోషకాహార అవగాహన లేకపోవడం. ఆప్షన్ బి ఆర్థిక పరిమితులు. సి ధాన్య ప్రధాన ఆహారపు అలవాట్లు. డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నమస్తే పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పారిశుద్ధ్య కార్మికులను పద్ధతి సమేతంగా నిర్వహించడం. జగదీష్ చంద్రబోస్ ఏ విషయంపై పరిశోధనలు చేశారు? ఆప్షన్ ఏ మొక్కలలో భావోద్వేగాలు ఉంటాయని నిరూపించారు. ఆప్షన్ బి రేడియో కమ్యూనికేషన్ అభివృద్ధి చేశారు. సి మొదటి వైర్లెస్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశ మాల్దీవుల మధ్య నిర్వహించబడే ఉమ్మడి సైనిక కసరత్తు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎకువెరిన్. ఒంగోలు జాతి గేదెల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ ఎక్కువ పాల ఉత్పత్తి. బి శక్తివంతమైన శరీర నిర్మాణం. సి వేడికి తట్టుకునే సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భారతదేశంలో ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలను ఏ సంస్థ సహాయంతో ఏర్పాటు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రో. భారతదేశంలో బయో ఎనర్జీ వృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయ అవశేషాల అధిక ఉత్పత్తి. బి పెరుగుతున్న చమురు ధరలు. సి బయో ఇంధనాలకు ప్రభుత్వ ప్రోత్సాహం. డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 2025 నాటికి ఇథనాల్ మిశ్రమీకరణ లక్ష్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 20%. బయో ఎనర్జీ కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు ఏవి? ఆప్షన్ ఏ SATAT. బి గోబర్ధన్. సి ప్రధానమంత్రి జీవాన్ యోజన. డి పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ.
పురావస్తు కట్టడాల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం ఏ నేషనల్ పాలసీని అవలంబిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నేషనల్ కన్సర్వేషన్ పాలసీ 2014. ICRISAT యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎండ ప్రాంతాల్లో పేదరికం, ఆకలిని తగ్గించడం. UNGA 2015లో ఏ రోజును ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 11. ఫెమా చట్టం 1999 లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ, విదేశీ మారక ద్రవ్య వాణిజ్యాన్ని నియంత్రించడం. బి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. సి, చట్టవిరుద్ధమైన విదేశీ లావాదేవీలను నిరోధించడం. డి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1972. నమస్తే పథకం అమలుకు సంబంధించి ఏ 2 మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సామాజిక న్యాయం మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఎకువెరిన్ అనే పదానికి మాల్దీవుల భాషలో అర్థం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, స్నేహితుడు. తక్కువ కాల వ్యవధి గల వరి రకాల సాగును ప్రోత్సహించడానికి కేంద్రం ఏ ప్రణాళికను అమలు చేయడానికి సిఫారసు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పంట విభజన ప్రణాళిక. భారతదేశంలో మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCC పాలసీని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్. భారతదేశంలో ఎంత శాతం ఎనర్జీకి మోడర్న్ బయో ఎనర్జీ తోడ్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 13%. అనుముడి షోలా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. ఒంగోల్ బ్రీడ్ ఎక్కడ ప్రాచుర్యంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. ప్రోటీన్ లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వానికి ఏ ముఖ్య మార్గసూచనలు ఉన్నాయి? ఆప్షన్ ఏ, పోషకాహార విద్యను ప్రోత్సహించడం. ఆప్షన్ బి, PDSలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను చేర్చడం. సి, పోషకాహార పంటల సాగును ప్రోత్సహించడం. డి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. బయో CNG అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కంప్రెస్డ్ బయోగ్యాస్. క్రెస్కోగ్రాఫ్ పరికరాన్ని ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జగదీష్ చంద్రబోస్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF ఏ కొత్త గ్రాంట్ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, JC బోస్ గ్రాంట్. భారతదేశంలో 2028-29 నాటికి కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG మిశ్రమీకరణ లక్ష్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 5%. పంట అవశేషాలను సేకరించేందుకు పార్లమెంటరీ కమిటీ ఏ కొత్త ప్రణాళికను సూచించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రియల్ టైమ్ మ్యాపింగ్. అంతర్జాతీయ మహిళా మరియు శాస్త్ర దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2015. గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవసాయ వ్యర్థాలను బయోగ్యాస్గా మార్చడం. జగదీష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1917. బయో ఇథనాల్ ప్రాధాన్యత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనం. నమస్తే పథకం ఎవరి కోసం రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పారిశుద్ధ కార్మికులు. ఎక్సర్సైజ్ ఎకువెరిన్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారత్ మరియు మాల్దీవులు. SATAT పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వ్యర్థాలను ఎనర్జీగా మార్చడం. భారతదేశంలోని ప్రధాన పురావస్తు కట్టడాలను ఎవరు పరిరక్షిస్తారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏఎస్ఐ ఆర్చియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తిరుపరాన్ కున్రామ్ హిల్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. తమిళనాడు. ఒంగోలు జాతి గేదెలను ఏ విదేశీ దేశం ఎక్కువగా పెంచుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. బ్రెజిల్. టెలిమానస్ అనే కార్యక్రమాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్. భారతదేశంలో ఫెమా చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1999. ప్రోటీన్ డెఫిషియన్సీ నివారించేందుకు ఇక్రిసాట్ ఏ మార్గసూచనలను ఇచ్చింది? ఆప్షన్ ఏ. పోషకాహార అవగాహన పెంపు. బి. ప్రజలకు ప్రోటీన్ ఆహారం అందించేందుకు పీడిఎస్ సంస్కరణలు. సి. అధిక ప్రోటీన్ కలిగిన పంటల సాగును ప్రోత్సహించడం. డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.